ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబిటీ వ్లాగ్స్ అండి. నేను మీ త్రివేణి. ఇవాళ అయితే మరో కొత్త రెసిపీతోనైతే మీ ముందులకైతే వచ్చేసానండి. ఏంటదానని అంటారా? ఆనియన్ పకోడీ అండి. అది శనగపిండి పకోడీ అనుకుంటే మీరైతే పప్పులో అయితే కాలేసినట్టే. అది జొన్నపిండి పకోడీ అండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేసేయండి. మరి ముందుగా మన ప్రాసెస్లోకి అయితే వచ్చేసేద్దాము. సన్నగా తరిగిన ఆనియను, అలానే అల్లము, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, అలానే జీలకర్ర, ఇంకా దానిలోకి సరిపడినంత ఉప్పు, కారం ఇవన్నీ ఆనియన్స్లోకి అయితే వేసేసుకొని ఆనియన్స్కి అయితే ఈ స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు అయితే చేత్తోనైతే బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఈ రెసిపీ గురించి అయితే నాకు మా స్టోర్లో ఉన్న కామాక్షి అక్క అని చెప్పేసి అని నాకైతే చెప్పిందండి. ఒకరోజైతే మా పాపకి నేనైతే ఇంట్లో పకోడీ అయితే చేశాను శనగపిండితో. ఇంకా పాపం హెల్త్ బాగోక గ్యాస్ ట్రబుల్ అల్లే వచ్చి చాలా అయితే ఇబ్బంది పడింది. ఇంకా మార్నింగ్ వెళ్ళి చెప్తే త్రివేణి ఎప్పుడన్నా పకోడీ వేయాలి అనుకుంటే ఇలాగైతే వేసివు, జొన్నపిండితో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, పిల్లలకు కూడా ఏ ఎఫెక్ట్స్ ఉండవని అయితే చెప్పిందండి. ఇంకా అప్పటి నుంచి నేను ఇది వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాను. ఇంక ఇట్లా అన్ని ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు అయితే కలిపేసి పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు అయితే పక్కకైతే ఉంచేసుకోవాలండి. ఆనియన్స్లో నుంచి లైట్గా అయితే వాటర్ లాగా అయితే వస్తుంది. ఇంకా చూడండి, మన చేతికి అయితే తడి అయితే అంటుకుంటుంది, ఇలాగైతే రావాలి. ఇంకా లేదు, ఇంకా దానిలోకి అయితే జొన్నపిండి అయితే నేను ఒక కప్పు అయితే తీసుకున్నానండి. ఒక కప్పు జొన్నపిండి అయితే తీసుకున్నాను. మీరు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఇట్లాగా పిండిలోకి కలిసేంత వరకు ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఎందుకనంటే ఆల్రెడీ ఆనియన్స్లో మనకి వాటర్ కంటెంట్ అనేది వచ్చింది కాబట్టి ఒకేసారి అయితే వాటర్ అయితే పోసుకుంటే పిండి అయితే జార్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇలాగైతే కలుపుకొని సరిపడినన్ని వాటర్ అయితే పోసుకుంటూ ఇట్లాగైతే పకోడీ పిండిలాగైతే కలుపుకుంటున్నానండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, ఆల్రెడీ జొన్న పిండే కాస్తంత గట్టిగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం అయితే పోసుకుంటూ కలుపుకున్నాను. అచ్చంగా జొన్న పిండి అయితే మనకి బాగా గట్టిగా అయితే వస్తాయండి. అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంకా గోధుమ పిండి అయితే యాడ్ చేయటం వల్ల దీనిలో అయితే కొంచెం క్రిస్పీనెస్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పేసి మరీ గట్టిగా రాకుండా అందుకని కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు 2 కప్పుల జొన్నపిండి తీసుకుంటే కప్పు గోధుమ పిండి తీసుకోండి. నేను 1 కప్పు జొన్నపిండి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇంక ఇలాగైతే వాటర్ లాగైతే పోసుకుంటా ముద్దలాగా అయితే కలిపి అయితే పెట్టేసుకున్నానండి పకోడీ పిండిలాగా. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇట్లా ఆయిల్లో అయితే వేసేసుకొని పకోడీలాగా ఆనియన్స్ రెడ్ కలర్లో అంతవరకు వచ్చేంతవరకు అయితే వేసేసుకొని ఇంకా వేపుకోవాలండి. ఇంకా కాలేంతవరకు అయితే ఉంచుకోవాలి. ఇంక డీప్ ఫ్రై అయితే ఇట్లాగైతే చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా అయితే పట్టదండి, మనకి అబ్జర్వ్ అయితే చేసుకోదు. శనగపిండి అయితే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది, అందులో మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాగా. ఇట్లా ఈ రెసిపీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. హెల్త్కి మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అందులో జొన్నపిండి కదా. ఇంక ఈ వీడియో అంతే. నా వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలానే ఒక లైక్ అయితే చేయొచ్చు కదా. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో